స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి, భారతరత్న డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతిని నేషనల్ ఎడ్యుకేషనల్ డేగా నిర్వహించుకోవడం ఆనవాయితీ. దీనిలో భాగంగా విశాఖపట్నంలో డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ కాజా రహీంతుల్లా అధ్యక్షతన ఎంబీపీ కాలనీ అల్వర్దాస్ విద్యాసంస్థలలోని రతన్ టాటా సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులుగా టీడీపీ పొలిటికల్ సెక్రటరీ టీడీ జనార్దన్, విశాఖపట్నం ఎంపీ ఎం శ్రీభరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ హాజరై ప్రసంగిస్తూ మౌలానా అబుల్ కలాం దేశానికి అందించిన ఎనలేని సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మెరిట్ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేశారు. అంతకుముందు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ సమావేశంలో గౌరవనీయులు ప్రొఫెసర్ బాలమోహన్ దాస్, ప్రొఫెసర్ అయ్యం ఇక్బాల్, నర్వలోని జామియా విద్యాసంస్థల అధ్యక్షులు మౌలానా డాక్టర్ ముత్తూర్ రెహమాన్లు పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఇంతియాజ్ అర్షద్, ప్రముఖ న్యాయవాది అయ్యం అహ్మద్, హాజీ మీర్ అబ్బాస్ హుసేన్, అబ్దుల్ చంద్ రెహమాన్, షేక్ ఇజ్దానీ పాల్గొన్నారు. సమావేశం అనంతరం సంస్థ అధ్యక్ష ఉపాధ్యక్షులు డాక్టర్ కాజా రహీంతుల్లా, ఎస్కేఎం 60 బాబుబాయ్ కడలి న్యూస్తో మాట్లాడారు. ముఖ్యంగా ఈ సమావేశంలో పాల్గొన్న జపాన్ ప్రభుత్వంచే యువ సైంటిస్ట్ అవార్డు అందుకున్న బాపట్లకు చెందిన యువ సైంటిస్ట్ మహమ్మద్ ముజేరుద్దీన్ బేగ్ యువతకు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఆయన ఒక టీచర్గా ఉండి ఉద్యోగం చేస్తూ సమాజంలో చదువుకున్న వాళ్ళని అందరినీ కూడా ప్రోత్సహించాలని ఈ ట్రస్ట్ని ఫార్మేషన్ చేసి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చిన్న విషయం కాదు. మాటలు చెప్పడం తేలికే, కానీ కార్యక్రమం చేసి అమలు చేయడం చాలా కష్టం. ఈరోజు మనందరం ఇక్కడ 2 గంటలు కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే దీని వెనక ఒక 10 రోజుల శ్రమ ఉంటుంది. కనుక వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేయాలని, టాలెంట్ని గుర్తించి టాలెంట్ని ప్రోత్సహిస్తే మిగిలిన వాళ్ళు కూడా పోటీ పడటానికి అవకాశం ఉంది. మీరు ఇక్కడ వచ్చినటువంటి పిల్లలందరూ కూడా నేటి బాలికలే రేపటి భావి భారత పౌరులు. మీ అందరూ కూడా టాలెంట్ ఉన్నటువంటి వారు. మీలో ఎంతమంది అబుల్ కలాం ఆజాద్ అవుతారో, ఇంకా ఎలాంటి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారో అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు ఇలాంటి కార్యక్రమాలతో స్ఫూర్తి చెంది మీరు ఈరోజు ఈ ప్రోగ్రాం అనంతరం మీరేం కావాలి, మీరేం చేయాలి భవిష్యత్తులో అనేది మీరు ఒక పట్టుదలగా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలని మీ అందరినీ కోరుతున్నాను. తప్పకుండా మీరు జీవితంలో ఎక్కడున్న ఉన్నత శిఖరాలను అధిరోహించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎగ్జాంపుల్, ఇక్కడే సైంటిస్ట్ గారు ఉన్నారు. ఇప్పుడే ముజీర్ గారికి మనం సన్మానం చేశాం. నా మిత్రుడు బేగ్ గారు అబ్బాయి, ఆయనతో పొద్దున్న కాసేపు ఇంటరాక్ట్ అయ్యాను. 25 సంవత్సరాల్లో ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు 35 సంవత్సరాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తాడు సెరికల్చర్. అంతేకాదు జపాన్ వెళ్ళి డాక్టరేట్ సంపాదించాడు. ఇంత కొద్ది వయసులో అంత గొప్ప ఖ్యాతిని ఆర్జించడం చిన్న విషయం కాదు. మీరు మీ అందరికీ ఇంకా మీరు వయసులో చిన్నవాళ్ళు కనుక మీకు స్ఫూర్తినివ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆయనతో 10 నిమిషాలు పొద్దున మాట్లాడితే జపాన్లో పట్టు ఒక సీజన్లోనే వచ్చేదట. అది అన్ని సీజన్లలో వచ్చేటట్లు రీసెర్చ్ చేసి అక్కడ డెవలప్ చేసి అప్పచెప్పి వచ్చాడు. ఇదేం చిన్న విషయం అండి. అందుకు వారికి నా చేత అవార్డు ఇవ్వటం నాకు గర్వకారణంగా ఉందని తెలియజేస్తున్నాను. ఇలా మీరు కూడా దేశంలో ఉన్నత శిఖరాలని అధిరోహించాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజున అబ్దుల్ కలాం ఆజాద్ గారి జన్మదినం. వారు సౌదీ అరేబియాలో పుట్టారు, భారతదేశం వచ్చారు, దేశ స్వాతంత్రానికి పోరాటం చేశారు, జైలుకి వెళ్ళారు. ఆ కాలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ముఖ్యంగా స్వతంత్రం వచ్చే ముందు పనిచేశారు. అంటే అది కీలకమైన సమయం. అంత త్యాగనిరతతో పనిచేశారు కనుక భారత ప్రభుత్వం రాగానే మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా ఇచ్చారు. ఎందుకు? వారు పండితులు, నిష్ణాతులు. అందుకని వారికి ఆ బాధ్యత ఇస్తే విద్య లేని వాడు వింత పశువు, ప్రతి భారతీయుడు చదువుకోవాలని మంచి విద్యా విధానానికి పునాదేశారు. తద్వారా విశేషమైన కృషి చేశారు. ఆయన కృషిని మెచ్చుకొని భారత ప్రభుత్వం భారతరత్న బిరుదు కూడా ఇచ్చారు. అలాంటి త్యాగ పురుషుల వల్ల, త్యాగాల వలన, వారి యొక్క విశేషమైన కృషి వలన ఈరోజు భారతదేశ పునాదులు పటిష్టంగా ఉన్నాయి. వీటిని మనం ముందుకు తీసుకుపోయే గురుతరమైన బాధ్యత భావి భారత పౌరులుగా మీ అందరి మీద ఉంది.
దానికి సమాయత్తం కావాలని ఈరోజు ఈ ప్రోగ్రాం ఇలానే మరిన్ని భవిష్యత్తులో చేసి సమాజాన్ని ఉత్తేజపరచి విద్య, ఉపాధి, సామాజిక సేవా రంగాల్లో ఈ ట్రస్ట్ చేస్తున్న సేవల్ని మరొకసారి అభినందిస్తూ ensure that Muslim youth, Muslim students are getting uplifted academically and otherwise. Total awardees 1 unte around 80 of the awardees will belong to the Muslim community and 20 will be from the rest of society. So we congratulate all the students belonging to all sections. But one thing I want to highlight is independence has come 75 years plus ago. ఇప్పుడు కొన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అనేక కారణాల వల్ల బాగా చదువుకుని అవకాశాలను సద్వినియోగం చేసుకుని దే ఆర్ ఏబుల్ టు మూవ్ ఇన్ సర్టన్ డైరెక్షన్. కొన్ని సెక్షన్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు. Whenever I engage with many of the members of the Muslim community, I say it's not about getting a job. It's about dreaming big in life and wanting to make an impact in such a manner that మా అన్న దూరదృష్టితో మాకు గైడ్ చేస్తూ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో మాకు ఒక గురుతుడిగా వారు ఎంతో మాకు ముందుకు నడిపిన వ్యక్తి టీడీ జనార్దన్ గారికి, అలాగే వేదిక ఉన్న ఈ కార్యక్రమానికి వచ్చిన కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. చాలా మంచి కార్యక్రమం. గతంలో అంతా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మైనారిటీ డే గురించి, విశిష్టత గురించి అనేక విషయాలు మీకు చెప్పాను. నేను నా జోలికి వెళ్ళను. కానీ మనం ఇలాంటి పెద్దలు హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ ఇంత చక్కగా చదువుకుంటున్నారంటే ఆ రోజు మహానుభావులు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి వాళ్ళు దూరదృష్టితో ఆలోచించి ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ యొక్క దేశంలో రాబోయే రోజుల్లో జనాభా ఎంత పెరగబోతుంది, విద్య యొక్క అవసరం మనకి, దాన్ని ఎలాగ ముందుకు తీసుకోవాలని ఆలోచించి ఇవాళ మనం కూర్చున్న కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ, దానికి అనుబంధం ఉన్న ఏ కళాశాలైనా సరే యూనివర్సిటీ గ్రాంట్ కౌన్సిల్ అనే ఒక కౌన్సిల్ యొక్క నిర్మాణం చేసి పిల్లలకి భవిష్యత్తులో తల్లిదండ్రుల ఆస్తుల కన్నా చదువిస్తేనే విద్య ద్వారా వాళ్ళ భవిష్యత్తులో తీర్చిదిద్దుకుంటారని మహానుభావులు అప్పుడు ఆలోచించారు. కాబట్టి ఇవాళ ఈ దేశంలో ఉన్న యూనివర్సిటీలు, కొన్ని కాలేజీలు ఇవన్నీ ఉన్నాయి. పెట్టిన దాన్ని మనం అందరం ఒకసారి స్మరించుకుంటే మనం ఈ దేశానికి, మన ప్రాంతానికి అలా ఈ మనతో పాత్ర ఏంటో కూడా ఈ సమాజానికి అందజేయాలని తెలియజేస్తుంటే, ఇంత మంచి కార్యక్రమం చేసే ఖాజాలకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, ఇప్పుడే మా అర్థాన్ని అలా మా అంశంలో ఉన్నారు ఎస్కి మా ఖాజాబాయికి వచ్చే సంవత్సరం నుంచి నేను కూడా మా అమ్మ నాన్న పేరు మీద 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తానని, మీ ద్వారా రేపటి రోజు ఏ కార్యక్రమం చేసినా నా వంతు సహాయ సహకారాలు చేస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సోదరులకి పేరు నమస్కారాలు. జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మహానుభావాన్ని మనం స్మరించుకుని ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది చాలా ఎంతో గర్వించదగిన విషయం. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ నిజాద్ గారు మన కోసం, మన దేశం కోసం ఆయన చేసిన త్యాగాలు చరిత్ర చదివితే కానీ మీకు అందరికీ కూడా గ్రహించలేరు. అంతేకాకుండా ఆయన ఇంకొక చేసిన గొప్ప విషయం ఏంటంటే పవిత్ర ఖురాన్ గ్రంథానికి భాష్యం చెప్పారు. ఎందుకనంటే ఈయన బహుభాషా పూర్వీకుడు, కవి, మంచి కవి. అలాంటి మహానుభావుని మనం కూడా స్మరించుకోవడం చాలా గర్వించదగిన విషయం, సంతోషదాయకమైన విషయం. నాకు Abul Kalam Azad. Do you know the meaning of Azad? Anyone? Freedom. Yes. Freedom from what? He espoused that. So during his struggle of freedom, but also social freedom and also educational freedom. Now today we are talking with respect to education, and I am Imtiaz from Skill Development Institute. India has changed because world has changed. Now we are talking in 2025, and you will find unemployability among MBAs, PhDs, engineers, you name it, more than 60 to 70%. So what does it indicate? Forget other people. What does it indicate? Dr. Khaja Rahmatullah, Maulana Abul Kalam
చైర్మన్ని, మా బాబుబాయ్ గారు వైస్ చైర్మన్ గారు. ప్రతి సంవత్సరం మేము నవంబర్ 11న ఏదైతే జాతీయ విద్యా దినోత్సవాన్ని మౌలానా ఆజాద్ గారి పుట్టినరోజుని భారత ప్రభుత్వం అలానే రాష్ట్ర ప్రభుత్వం జాతీయ విద్యను ప్రకటించిన సందర్భంగా అప్పటి నుంచి అంటే దగ్గర 2003 నుంచి ఇప్పటి వరకు ఎస్పెషల్ గా మైనారిటీస్ కి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎన్విరాన్మెంట్ ఈ 3 రంగాల్లో మనం పనిచేస్తూ వచ్చాం. 2003 నుంచి డిఎస్సి, అప్పటి నుంచి నిరంతరంగా పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐలు కానీ ఏ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇచ్చినా దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చాం. తర్వాత ప్రతి స్కూల్స్ గతంలో మనకు 2004 కంటే ముందు స్కూల్లో యూనిఫామ్స్ ఎవరి పిల్లలు వాళ్ళే కుట్టించుకునే వాళ్ళు, అప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు. కాబట్టి మా ట్రస్ట్ తరఫున వాళ్ళకి స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, బుక్స్ కానీ నేను ఇచ్చేవాళ్ళం. తర్వాత అవి గవర్నమెంట్ ఎప్పుడైతే అది కూడా మొదలు పెట్టిందో వాటి మీద తర్వాత మెరిట్ అవార్డ్స్ గా మార్చాం. ఎవరైతే టాపర్స్ వస్తారో 10th లో ఇంటర్మీడియట్ టాపర్స్, ఉత్తరాంధ్ర జిల్లాలోని ప్రతి టాపర్స్ కి అవార్డు ఇవ్వడం. ఆ తర్వాత ఇంకో స్టెప్ ఏదైతే విశ్వవిద్యాలయాలు టాపర్కి వస్తారో వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం దగ్గర 112 మందికి మెరిట్ అవార్డ్స్ ఇస్తూ వస్తున్నాం. ఈ సంవత్సరం స్పెషల్ గా జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి భారతదేశంలో రైతు లేకపోయినా సైనికులు లేకపోయినా అది భారతదేశం ఇబ్బంది అనే ఉద్దేశంతో ఒక అగ్రికల్చర్ అవార్డు, ఒక ఎక్స్ సర్వీస్ మెన్ అవార్డు కూడా పెట్టామండి. దానికి తోడు బెస్ట్ టీచర్స్ నా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వచ్చిన బెస్ట్ టీచర్ అవార్డ్స్ కూడా ఒక చిరు సత్కారం చేసుకున్న విద్యార్థుల సందర్భంగా ఈ పరంపర ఈ సాంప్రదాయాన్ని భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా నేషనల్ మైనారిటీస్ డే అలాగే ఎడ్యుకేషన్ డేగా ఈ రోజు జరుపుకుంటున్నాం విశాఖపట్నంలో. ఈ రోజు ముఖ్యంగా ఒక విషయం, ఆయన చెప్పిన గొప్ప మాట ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఏ దేశ్ హమారా జిత్నా దూసరో కా హక్ హై ఉత్నా హమారా హక్ హై. అంటే ఈ దేశం మనది, మిగతా వాళ్ళకి ఎంత హక్కు ఉందో మనకు కూడా అంతే హక్కు ఉందని చెప్పి ఆయన చెప్పిన గొప్ప స్ఫూర్తిదాయకమైన మాట ఈ రోజు మా అందరిలో కూడా ఒక ఉత్సాహాన్ని నింపి ఈ రోజు మేమందరూ కూడా చదువుకోవడానికి స్ఫూర్తి కలిగించింది. దురదృష్టం ఏంటంటే మొట్టమొదటి భారతదేశపు విద్యాశాఖ మంత్రిగా ఆయన ఉన్నా కూడా ముస్లింలు ఈ రోజు కూడా సచార్ కమిటీ రిపోర్ట్ గానీ, రంగనాథ్ కమిటీ రిపోర్ట్ గానీ ఏం చేసుకున్నా కూడా ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడి ఉండడం అనేది చాలా దారుణమైన విషయం. దీని మీద ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎందుకంటే ముస్లింల వెనుకబడతనానికి విద్య అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ సందర్భంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ వాళ్ళు, కాజా రహమతుల్లా గారు, మిగతా వాళ్ళు చేస్తున్న ఈ కృషి మైనారిటీ కమ్యూనిటీకి ఈ రీజియన్ లో మాత్రం చాలా బెనిఫిట్ గా ఉంటుంది. కాబట్టి ఇటువంటి దేశవ్యాప్తంగా కూడా యువత అంతా కూడా ముందుకు వచ్చి వాళ్ళు కూడా బాధ్యత వహిస్తూ విద్యావ్యాప్తి కృషి చేయాలి. ఇంకొక విషయం నేను చెప్తున్నాను ఇక్కడ, ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమంలో ఒకసారి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఉన్న హోటల్ దగ్గరలో ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఆయన ఏమో అనుకున్నారు, బాంబ్ బ్లాస్ట్ జరిగి చాలా మంది చనిపోతే ఆయన అనుకున్నారు నెక్స్ట్ పేపర్లన్నీ రేపు మీడియా అంతా ఇదే హెడ్లైన్ ఉంటుంది, ఇంకా నేను వచ్చాను కానీ పర్యటనకి మరి అంతా అదే న్యూస్ కవరేజ్ ఉంటుందని ఆయన అనుకుంటే, ఆశ్చర్యంగా పొద్దున ఆయన పేపర్లు చూస్తే ఎక్కడ కూడా బాంబ్ బ్లాస్ట్ జరిగిన విషయం ఎక్కడ కూడా ఫ్రంట్ పేజ్ లో లేదు. ఆయన ఆ పత్రిక అంతా ఎదుగుతుంటే 7వ పేజీలోనో 8వ పేజీలోనో ఎక్కడో మూలం రాశారు. కానీ హెడ్లైన్ ఏముంది తెలుసా, అక్కడ ఒక సైంటిస్టు వరి ఎక్కువగా పండించడానికి, అంటే పంట ఎక్కువగా ప్రొడక్షన్ రావడానికి ఒక కొత్త ఆయన సైంటిఫిక్ గా కనిపెట్టిన ఒక ఇన్నోవేషన్ గురించి వాళ్ళు పేపర్ లో ఫస్ట్ పేజ్ అంతా రాశారు. అంటే అక్కడ ప్రజల ఆలోచన విధానం ఎలా ఉందంటే దేశాభివృద్ధి ముఖ్యం, సైంటిఫిక్ గా మనం డెవలప్ అవ్వాలని చెప్పి వాళ్ళు ఈ రోజు ప్రపంచంలో వాళ్ళు కమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం, వాళ్ళు విద్యకు ఇచ్చిన ఇంపార్టెన్స్ తోటి. అలాగే మన భారతదేశంలో కూడా మన మీడియా కూడా ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి అంటే, మీడియా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుందంటే ప్రజలు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దానికే ఇస్తుంది. కాబట్టి ప్రజల ఆలోచన సరళి కూడా మారి మన విద్యాపరంగా, ఆర్థికంగా ఎదగాలి అనే ఒక కాన్సెప్ట్ వచ్చి దేశభక్తి నిజమైంది ఏంటంటే దేశాన్ని అభివృద్ధి చేయాలనే విధంగా ఉండాలి. కాబట్టి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి బర్త్డే సందర్భంగా ముఖ్యంగా ఆయన మొట్టమొదటి విద్యాశాఖ మంత్రే కాకుండా ఈ రోజు ఐఐటి, ఐఐఎంలు, అలాగే యూజీసీ అంటే దేశంలో ప్రణాళికలు విద్యాపరంగా ఎలా అభివృద్ధి చెందాలని చెప్పి ఆయన వేసిన విజనే ఈ రోజు భారతదేశంలో కానీ, అమెరికాలో కానీ, సిలికాన్ వ్యాలీలో కానీ మనం అందరూ కూడా విద్యాపరంగా ఎదురుగా డెవలప్ అయ్యారంటే అదే రీతిలో. ఇంకొక దురదృష్టకరమైన విషయం కూడా ఒక డిస్కస్ చేయాల్సి ఏంటంటే, భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు అందరికీ సమాన హక్కులు ఉండాలని చెప్పిన మహానుభావుడు. కానీ ఈ రోజు కూడా ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి ఇప్పటికి కూడా సమాన హక్కులు జరగక వాళ్ళకి కూడా చాలా వెనుకబాటుతనం ఉందంటే
అసలు అంత గొప్ప ఇద్దరు లీడర్లు ఆ రోజు, ఒక న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ గారు, విద్యాశాఖ మంత్రిగా ఈయన మన మౌలానా గారు ఉన్నప్పుడు కూడా మరి రెండు కమ్యూనిటీలు కూడా వెనకబడడం అనేది ఎందుకు జరిగింది అనేది ప్రభుత్వాలు ఆలోచించి వీరి అభివృద్ధి కోసం వాళ్ళు జాయింట్ గా కొన్ని ప్రణాళికలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు అయ్యం మహమ్మద్, న్యాయవాదిని. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। मौलाना अबुल कलाम आज़ाद ट्रस्ट विशाखापट्टनम, जो जनाब डॉक्टर ख्वाजा रहमतुल्लाह साहब जो इसके चेयरमैन है और जो भी उस कमेटी और ट्रस्ट के लोग हैं, उन सबको मुबारकबाद और शुक्रिया अदा करता हूँ। आज एजुकेशन डे जनाब मौलाना अबुल कलाम आज़ाद रहमतुल्लाह अलैह के मुताल्लिक आज जो ये प्रोग्राम किया गया है, वाकई में बहुत बड़ी बात है। इन लोगों ने बड़ी मेहनत करके आज इस प्रोग्राम को कामयाब बनाया और ये ट्रस्ट की तरफ से हर साल ये लोग प्रोग्राम करते हैं और जितने गरीब बच्चे अच्छी तालीम हासिल करते हैं, यानी मेरिट तालीम में जो कामयाब होते हैं, ये लोग उनको इनामात से भी नवाजते हैं, उनको इंकरेज करते हैं। बहुत बड़ी बात है, इस तरह के प्रोग्राम करना चाहिए और इन करने वालों का ज़रूर हम भी साथ देना चाहिए। अल्लाह ताला ऐसे प्रोग्राम बार बार करने की तौफीक अता फरमाए। My name is Mohammad Zulfikar Bey, working as Scientist D at Central Dasar Research and Training Institute, Central Silk Board, Ministry of Textiles, Government of India. So for the past 10 years, I am working for the sustainable livelihood development of tribal communities across the country, about 16 states. So this is about my professional life. When it comes to my personal life, I came from a small village from Bapatla. I finished my graduation from AG College Bapatla, Kanpur, and masters from Indian Agriculture Research Institute, New Delhi. And recently I have finished my doctoral program from University of Tsukuba, Japan. For my research work, I was awarded the Young Scientist Award. It is a great privilege to me to stand in front of you and share my brief journey on the occasion of National Education Day, celebrated in the honor of Bharat Ratna Maulana Abul Kalam Azad, the visionary who has dedicated his life for the education of the and building our nation. To all the young minds who are present here, so I would like to make a small humble suggestion that think globally and innovate locally. నా పేరు బాబుబాయి, నేను మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ వైస్ చైర్మన్ అండి. మేము గత 20 సంవత్సరాలుగా ఈ ప్రోగ్రామ్ని ఎంతో విజయవంతంగా చేస్తున్నాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మైనారిటీలకే కాకుండా అందరికీ దేశంలో ఉన్న విద్య అందాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమం చేస్తుంటాం. మన డిస్ట్రిక్ట్లో ఉన్న టాపర్స్కి, స్టేట్లో ఉన్న టాపర్స్ అందరికీ పిలిచి ఈ రోజు మేము మెడల్స్ వాళ్ళకి అందజేసి క్యాష్ అవార్డ్స్ కూడా ఇస్తుంటాం అన్నమాట. దీనికి విచ్చేసిన మా విశాఖపట్నం ఎంపీ భరత్ గారికి, మా వెలంపూడి రామకృష్ణ బాబు గారు ఎమ్మెల్యే గారికి, ఇంకా పెద్దలు చాలామంది వచ్చారు ఇక్కడికి. వాళ్ళందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయం చేయడమే కాకుండా మాకు ఎంతో స్ఫూర్తిగా నిలిచారు. ఆ స్ఫూర్తి మాకు రాబోయే కాలంలో ఇంకా పనిచేయడానికి మాకు ఉపయోగపడుతుందని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.
కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని మనవి.